ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నదీ జలాల ఇష్యూలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరుకుంది. రోజుకొకరు పెటిషన్ పెట్టి ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. మరి నిన్న ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి భాష విధానంపై. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, నిన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆ భాష అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి భాష బాగాలేదు, ఇదంతా ఒక దిగజారుతనానికి నిదర్శనంగా ఉంది, ఒక సీఎం స్థాయి హోదా మరిచి దిగజారుగా మాట్లాడుతుంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా నిన్న జగదీశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. ఇది ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు జగదీశ్వర్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారి భాష ఉపయోగించేటప్పుడు వారు ఎందుకు చెప్పలేదు అనేది ఒక ప్రశ్న. దాని తర్వాత ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు. వారి సొంత మండలమైన నాగారంలో సర్పంచులు అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆయన దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దూకుడు అటు క్రీడలలోనే కానివ్వండి, ఇటు చదువులనే కానివ్వండి, ఇటు రాష్ట్ర అభివృద్ధిలోనే కానివ్వండి, పెట్టుబడులు తెచ్చే విషయంలో కానివ్వండి, అన్నిట్లో టాప్ 1 ర్యాంక్లో రేవంత్ రెడ్డి గారు మూమెంట్ అవుతుంటే వీళ్ళకి కనీసం పాస్ మార్కులు రాక వీళ్ళకి ప్రతిపక్ష నాయక పాత్ర ఇస్తే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా ఫెయిల్ అయ్యిండ్రు. ఈరోజు కేసీఆర్ గారి సొంత గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎక్కువ గెలిచిండ్రు. ఇవన్నీ భరించలేక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. భాషా ప్రయోగం అని అంటే నిన్న మరి ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుకుంటా రెండా మాటలు, మరి అది భాష కాదా? మీకు తెలియదా భాష గురించి? ఈరోజు తిరుమతి లింగన్న గారు మరి అదే రసమయ బాలకృష్ణ మాట్లాడుకుంటా ఉచ్చ పోసుకుంటారు. ఉచ్చ గురించి ఏం మాట్లాడుతున్నారు? పోపు ఎలమరు ఉచ్చ, మీరు చేసిన అన్ని పనులు బయట పెట్టాలా? మీరు భాష కరెక్ట్గా ప్రయోగిస్తే తప్పకుండా మేము కూడా ప్రయోగిస్తాం. మాకు కోపం ఉంది, ఆ కోపంలో మేము 100 అంటాం, మీరు పడాల్సి వస్తుంది. తప్పు చేసినోడు గత 10 సంవత్సరాలలో మీరు చేసిన ప్రతి ఒక్క స్కాము ఈ 2 సంవత్సరాలలో ఒక్కొక్కటి తొవినా కొద్ది పెంకాసులు వెళ్ళినట్టు అటు కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పథకంలో స్కామ్. ఈ పథకంలో స్కామ్ లేదన్నట్టు కాదు. దళిత బంధులో నా కార్పొరేషన్లో పెద్ద స్కామ్. 10 లక్షలు ఇస్తే 3 లక్షల రూపాయల దాకా మీరు అడ్డగోలుగా మా దళితుల దగ్గర వసూలు చేసిండ్రు. ఒక్క యూనిట్ లేదు, మీరు ఇచ్చిన ఒక్క యూనిట్ లేదు, అన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరే అమ్ముకున్నారు. ఈరోజు దళితులను పైకి తీసుకొద్దామన్నా తొక్కుదామన్నా? కోపం రాదా? కోపం వచ్చినప్పుడు 100 అంటారు, దుంకి సావయా, ఎందుకు నీ బతికెందుకు అని అంటాం. పడాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు తప్పు చేసిరు కాబట్టి. మీరు తప్పు చేసిండ్రు, రండి అసెంబ్లీకి వస్తే మీదా తప్పు మాదా తప్పు తేల్దాం రండి అంటే ఎందుకు రారు? మీరు ముఖ్యమంత్రి గారే అన్నారు మీరు లేఖ రాయండి, దాని మీద చర్చ పెడదామా అన్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ ప్రజాభవన్ మీ పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, ప్రభుత్వ పరంగా మేము దాన్ని సరిదిద్దుకుంటాం. మేము తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయండి, మేము సరిదిద్దుకుంటాం. అంతేగాని నీ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఆంతోనీతో నవ్వుకుంటా జోకులు మాట్లాడుకుంటా ఏదో కామెంట్లు చేసుకుంటా పోతా అంటే కుదరని పని. ఈరోజు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పాటయ్యిందే మాలాంటి యువకుల బలిదానాలు, మాలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే. కేసీఆర్ మీద కేసు లేదు, కేటీఆర్ మీద కేసు లేదు, కవిత మీద కేసు లేదు, హరీష్ రావు మీద కేసు లేదు, మా మీద కేసులు ఉన్నాయి. మేము తప్పకుండా కోపం మీద 100 అంటాం, పడాల్సి వస్తుంది అంతే. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి భాష కరెక్ట్గా లేదు, అంతకుముందు మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా నేను విమర్శించాను, ఈ స్థాయి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా హాట్ కామెంట్ చేశారు చిట్చాట్లో. ఇప్పుడు బండి సంజయ్ గారు అసలు మాట్లాడే అర్హతనే లేదు. మసీదులు తవ్వుదాము, లింగాలు దొరికితే మాకు, శివాలు దొరికితే మీకు అని మాట్లాడినోడు ఈయన నా భాష గురించి మాట్లాడేది. హిందువులను రెచ్చగొట్టుకుంటూ ఈరోజు సెక్యులర్ దేశంలో బతుక్కుంటూ సెక్యులర్ దేశంలో నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద ఒట్టేసి ఇష్టానుసారంగా మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా ఏ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టిండో మనం స్పష్టంగా చూసినాం. ఈయన మాటల గురించి మాట్లాడేది కేవలం హిందుత్వ పేరు మీద రాముని జెండాలలో చూపించి గుండెలలో లేకుండా చేసుకునేవాడు వీడు. ఆయన గురించి మాట్లాడడము పూర్తి స్థాయిగా వేస్ట్. అసలు బండి సంజయ్ని ఆయన సొంత పార్టీలోనే ఎవరు దేకట్లేడు, తీసి పక్కన పడేసిరు, కుర్ల కరివేపాకు తీసి పక్కన పెట్టినట్టు పడేసిర్రు. అట్లాంటి వాళ్ళ గురించి మనం కామెంట్ చేయడం కూడా వేస్ట్. ఈరోజు భాషా ప్రయోగం గురించి మాట్లాడితే మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు సెక్యులర్ భారతదేశంలో ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్న అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. నేను మతాలన్నింటినీ గౌరవిస్తా అని చెప్పి మాట్లాడిన తర్వాత భాష గురించి అలా మాట్లాడాలి. ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే ఇటు సిట్ కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్ సిపి సజ్జన నేతృత్వంలో. మరి కేసీఆర్కి నోటీసులు ఇస్తారా? కొంచెం చర్చ జరుగుతుంది కొన్ని సోషల్ మీడియాలో కూడా, కేసీఆర్ నోటీసులు ఇస్తారు, త్వరలోనే అరెస్ట్ చేస్తారని కూడా. అది ఎంతవరకు నిజమే అవకాశం? కేసీఆర్ కాదు, కేసీఆర్ అయ్యే తప్పు చేసినా ఆయన కూడా తీసుకొస్తాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఇందులో. తప్పు ఎవడు చేస్తే మా దృష్టిలో వాడు ముద్దాయి, వాడిని తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ అందరినీ పట్టుకొచ్చి కూర్చోబెడుతుంది. అందులో ఎవరు కూడా ఎగ్జెప్షన్ కాదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా, అందులో మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నా వాళ్ళని కూడా తెచ్చి కూర్చోబెడుతుంది. చట్టం ముందట అందరూ సమానమే. అది కేసీఆర్ కాబట్టి ఆయనకి నోటీసులు ఇవ్వము, కేటీఆర్ కాబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వము అనేది ఉండదు.
అందరూ కూడా చట్టం ముందట సమానమే. ఫోన్ ట్యాపింగ్ విషయము దాని పూర్తి స్థాయిగా పెద్ద రిపోర్ట్ రెడీగా ఉంది. పెద్ద హైడ్రోజన్ బాంబ్ బేలబోతుంది. అది వేలిన తర్వాత అందరూ చెట్టుకోగా పుట్టకోడు పారిపోతారు. ఎవడు కనపడకుండా దేశాలు వదిలి పారిపోయేటోళ్ళు కూడా రెడీగా ఉన్నారు. దొంగ పాస్పోర్ట్ రెడీ చేయించుకోవాలి కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఎర్రవల్లిలో ఏ విధంగా అయితే పక్కనే ఉన్న మా మల్లన్న సాగర్ మా మొత్తం అక్కడ ఉన్న ఊరునే 10 లక్షలకు ఎకరం పెట్టి మీరు కొని ఆడ మల్లన్న సాగర్ కట్టిరో అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్ని ప్రభుత్వం తీసుకొని అదే 10 లక్షల చొప్పున కేసీఆర్ గారికి ఇచ్చి అందులో ఒక పెద్ద జైలు కట్టి ఆ జైల్లో వీళ్ళందరూ ఉండేటట్టు చూసుకుంటాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. దానిలో భాగంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ కానీ, తర్వాత ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సంబంధించి కానీ ఆ కేసు కానీ, తర్వాత ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కానీ చేపడుతున్నట్టు కూడా మొన్న కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. దొంగలను దొంగ అంటే తప్పు, అది కక్ష సాధింపు అని అంటే ఎస్ కక్ష సాధింపు చర్యలే మేము చేస్తున్నాం. ఒకవేళ దొంగల్ని పట్టుకొని దొంగ అనకుండా వాడు మంచోడు లంగాడు కాదు అని అంటే వేస్ట్. అది లంగాగాలు దొంగగాలు మొత్తం దేశాన్ని మొత్తం దోసుకపోయారు. ఈరోజు మొత్తం ప్రతి ఒక్క ప్రాజెక్టుల కమిషన్లు దొబ్బిరు. ఈ దొంగనా కొడుకులు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిగా ఈరోజు అప్పుల పాలు చేయడమే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో నాణ్యత లోపం వహించి ఈరోజు మొత్తం కాళేశ్వరం కుంగడానికి ఆయన అంటాడు ఎవరు చిరుమర్తి లింగన్న మేమంట ఏదో బాంబులు పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తే కుంగిపోయిందంట. చెక్ డ్యాములు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసామంట. సిగ్గుండాలే కొంచెం అన్న. ఈయనకి చెక్ డ్యామ్ స్పెల్లింగ్ ఏదైతుందో దాన్ని నేర్చుకొని మీడియా ముందట రమ్మని చెప్పండి. ఇదే చిరుమర్తి లింగన్న గారికి సవాల్ విసురుతున్నా. తప్పు పోకుండా వందే మాత్రం, తప్పు పోకుండా జనగణ మన వాడమని చెప్పండి. ఓ పేపర్ మీద రాయమని చెప్పండి. మీడియా పరంగా బహిరంగంగా సగం గుండు గీపించుకుంటా. చదువు రానని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ ఆయనని ఈరోజు ఎమ్మెల్యేని చేసింది 2 సార్లు. మా దొడ్లో పెరిగిన దూడపోయి పక్క దగ్గర పోయి ఏదో పాటలు పాడుతుంది. ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు వాస్తవానికి తప్పు చేసినది తప్పు అంటాం. దాన్ని కక్ష సాధింపు అని అనుకుంటే 100% మేము కక్ష సాధింపు చర్యలు చేస్తున్నామని అనుకోండి. ఈ నెల 29 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. మేజర్గా ఈసారన్నా కేసీఆర్ వస్తారనుకుంటున్నారా? ఇటు నదీ జలాల ఇష్యూల మీదే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం. ఇటు పాలమూరు రంగారెడ్డి కానీ, తర్వాత కృష్ణా నదీ జలాల పంపకాల విషయం మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. కేసీఆర్ రావచ్చు అంటారా ఈ అసెంబ్లీ సమావేశాలు? నాకు తెలిసి అయితే రాడు. తప్పు చేసినోడు మా రేవంత్ అన్నని చూస్తేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. పాప మనకు ముందే పౌష్టికాహార లోపం. ఆయన బక్క చిక్కినోడు ఉట్టిగానే చేతులు వణుకుతాయి. ఆయనకి ఇట్లా వణుకుతాయి. తెలంగాణ ఉద్యమంలో చూసినాం కదా, ఉట్టిగానే చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. మా ముఖ్యమంత్రి గారిని చూస్తే మాత్రం పూర్తి స్థాయి చెమటలు కూడా పడతాయి లోపల, అంగిలాగన్నీ తడుతాయి. ఆయన రాడు. వస్తే సంతోషం, ఆహ్వానిస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడిగా రండి అని ఆహ్వానిస్తున్నాం. వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడితే తప్పకుండా అద్భుతంగా ఉంటుంది. నీళ్ళ మీద చర్చ జరుగుతుంది. మీరు ఏ విధంగా ఢిల్లీకి పోయి సంతకాలు పెట్టొచ్చిండ్రు, ఆంధ్రాకి ఎన్ని నీళ్ళు కట్టబెట్టిర్రు, ఏ ప్రాజెక్టు ఏంది, దాని మీద మా ముఖ్యమంత్రి గారికి ఉన్న నాలెడ్జ్ మీకు లేదు. మీరు పెద్ద టోపీ పెట్టుకొని నేనే కట్టినా నేనే ఇంజనీర్ అని చెప్పుకున్నారు. అసెంబ్లీలో కూర్చొని పెద్ద పెద్ద ప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. ఈరోజు అవన్నీ బయట పెడదాం. మీరు ఎంత పెద్ద ఇంజనీరు, మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది, మీరు చేసింది ఏంది, ఎన్ని టీఎంసీలు వచ్చినాయి, ఎన్ని టీఎంసీలు పోయినాయి, మీ కథ ఏందంతా తెలుస్తాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు హైడ్రోజన్ బాంబు వెళ్తుందంటున్నారు కదా, మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు మొదటగా? అంటే ఇటు కేసీఆర్ అరెస్ట్ చేస్తారా, కేటీఆర్నా, లేకపోతే హరీష్ రావా? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, లేకపోతే ఫార్ములా ఈ కార్ రేస్ కానీ, ఇప్పటికే ఇటు కాళేశ్వరంకి సంబంధించి కమిషన్ రిపోర్ట్ కదా, ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం? పేర్లు రాయడానికి పేపర్లు సరిపోవట్లే. ఈ దొంగల ముఠ అంత పెద్దగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు అయిన తర్వాత ఎవరైతే వీళ్ళతో చేతులు కలిపినరో ఒకరితో ఇంకోరు ఆ లింకు చూస్తే ఏకంగా అటు సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి మొదలు పెడితే, అటు ఫార్మర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరిని వదిలిపెట్టలేదు. అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీని లోపడేస్తారా మీరు? బీఆర్ఎస్ పార్టీ అనట్లేదు, ఏ పార్టీ నాయకుడైనా పర్వాలేదు. తప్పు చేసినోడు తప్పుని తీసుకెళ్ళి లోపడేస్తాం. మా పార్టీ వాడైనా కానీ ఇస్తాం. ప్రీతంగాని పేరు వెళ్ళినా బరాబర్ హ్యాండ్సప్ అని చెప్పి పై జైల్లో కూర్చుంటా. నేను తప్పు చేసిన. ఈరోజు ఫోన్ ట్యాపింగే కానివ్వండి, కాళేశ్వరమే కానివ్వండి, తెలంగాణ నిధులే కానివ్వండి, నిధుల డైవర్టే కానివ్వండి, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పెద్ద స్కామ్సే కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో స్కామ్స్ జరిగినాయి. నా డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరి దగ్గర యూనిట్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు, ఎవడు అమ్మిండు, ఎవడు కమిషన్ తీసుకుంటూ, ఓ గుద్దుడు గుద్దుతే మొత్తం కమిషన్లు కక్కాల్సిందే. కక్కకపోతే కూర్చొని తిన్నదే అరగొట్టుకోరు జైల్లో. కేసీఆర్ 8 నెలల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక్క ప్రెస్ మీట్కే మీరు భయపడుతున్నారు. ఇటు బహిరంగ సభలు పెడతా అంటేనే మొత్తం అణిగిపోతున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ కూడా కేటీఆర్ అంటుండు. డైపర్లు వేసుకొని తిరుగుతున్నాం, ఊకు కూర్చొస్తుంది ఆయన చూస్తే. డైపర్లు వేసుకొని ఊకు కూర్చోవాలి పోతారని చెప్పి డైపర్లలో పోసుకుంటున్నాం. ఇక ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక మేము భయపడ్డాం.
ఏంది భయపడేది? మేము ప్రశ్నిస్తున్నాం ఆయనని. మీరు ఎందుకు 2 సంవత్సరాల నుంచి ప్రజలు కట్టిన సొమ్ముతోని ఇంట్లో కూర్చొని, నేను ఇంట్లో కూర్చొని 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చినాను ఒప్పుకున్నవే, నువ్వు ఎట్లా జీతం తీసుకున్నావు పని చేయకుండా? మీరు కూడా ఏదో సంస్థలో పని చేస్తున్నారు, ఒక 10 రోజులు పోకపోతే మీ జీతం కట్ చేస్తారా? కట్ చేయరా? 100% కట్ చేస్తారా? కెమెరా మ్యాన్ది కానీ మీది కానివ్వండి. మరి 2 సంవత్సరాలు ఇంట్లో పండుకున్నాను ఆయనకి ఎందుకు జీతం ఇవ్వాలి? పండుకోనికే జీతం ఇవ్వాలా? తాగనికే జీతం ఇవ్వాలా? లేదా 2 సంవత్సరాలు బయటకు వచ్చిందని చెప్పనికే ఇవ్వాలా? ఈయన చూస్తే మాకేంది భయం? మాకు అర్థం కాదు. పెద్ద ఇక పీకుడు గాడు వచ్చిండి, ఇక మమ్మల్ని ఏదో చేస్తాడు, ఇక మేము భయపడాలి. వాస్తవానికి ఊర్లలో ఉంటుండే బూచోడవుతుండే భయపడుతుండే. తెలంగాణ బూచోడు కాబట్టి భయపడుతున్నాం. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు మింగిడు, మళ్ళీ ఈ బూచోడు వస్తుండు, ఏమన్నా మింగనీకి వస్తున్నా అని భయపడుతున్నాం అంతే తప్ప ఈయనను చూసి ఎవరు భయపడేది లేదు. 100% తెలంగాణ ప్రజలు ఏదైతే మాకు తీర్పునిచ్చిండ్రో వారి హక్కులకు గాను వారికి రావాల్సిన ప్రతి ఒక్క నిధులే కానివ్వండి వాటి మీద చర్చ జరుగుతుంది. వీళ్ళు తిన్నదంతా కూడా కక్కిస్తాం. మొత్తానికైతే ఇటు ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయం కానీ, ఇటు కృష్ణా జిల్లాల నది పంపకం విషయంలో కానీ మరి అన్నిటిపై కూడా అసెంబ్లీలో చర్చకు రావాలి కేసీఆర్. మరి త్వరలోనే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా పెద్ద హైడ్రో బాంబు కూడా పేలబోతుంది. మరి కొంతమంది అరెస్టు కూడా తప్పదనే సంకేతాలు వినబడుతున్నట్టు కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.